మ్యామ్ యువర్ గుడ్ నేమ్? స్వప్న. స్వప్న. సో అండ్ ఫస్ట్ థింగ్ స్వప్న గారు, సంక్రాంతి అంటే స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను అందులో గొబ్బెమ్మన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బమ్మన్రా. చాలా ఫేమస్ డైలాగ్. అండ్ సో సంక్రాంతి అంటే ఆబ్వియస్ గా ఫస్ట్ హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్ గా మనం ఇంటికి వెళ్తుంటాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిందేగా, ఇంకా మంచిగా వాళ్ళు పిండి వంటలు అవి చేసి పెడుతుంటారు, బాగా తింటాము, మంచిగా 5 days లో హ్యాపీగా మంచిగా అయ్యి వస్తాము. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి హార్వెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఆ వచ్చిన దాన్ని వాళ్ళు ఫస్ట్ రైస్ పెట్టుకొని వాళ్ళు దేవుడికి పూజ చేసుకొని ఈ పండుగని స్టార్ట్ చేసుకుంటారు అనమాట. భోగి అంటే మెయిన్గా ఏంటంటే పిల్లలకి భోగి పండ్లు పోస్తాము, దిష్టి అది పోతుంది అని చెప్పేసి ఇయర్ అంతా ఏదైతే దిష్టి ఉంటుందో. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎక్సలెంట్ రంగోలీ, టు బి ఫ్రాంక్. నైస్ టీమ్ వర్క్ యూ ఆల్ పీపుల్. అండ్ మా ఛానల్ తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇండివిజువల్ ఒక ముగ్గులు గొబ్బమ్మలు, కోడి పందాలు, ఎద్దుల పందాలు, ఫుడ్, ఎవ్రీథింగ్. కనుమ అండ్ ఫుడ్. కైట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్. సో జాతర జరుగుతుంది మా సైడ్. ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ అనమాట. ఫ్యామిలీ మీట్స్, ఫుడ్, ఎవ్రీథింగ్, లైక్ ఆల్ ఓవర్ నైట్ 2 వరకు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాము. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. మార్నింగ్ 4 o'clock లేచి అన్నీ వేసి ఫ్యామిలీ మెంబర్స్తోని చలికి మంచి కాకపోవటం వస్తూ అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్యాదర్ అయ్యి అందరి తర్వాత ఫెస్టివల్ ఫుడ్స్ చేసేసి మంచిగా చిల్ అవ్వడం. సో వన్ ర్యాండమ్ క్వశ్చన్, సంక్రాంతి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? స్టార్టింగ్ ఫ్రమ్ యూ. సంక్రాంతి అంటే స్టార్టింగ్లీ మెయిన్లీ విలేజ్ అట్మాస్ఫియర్ గుర్తొస్తుంది. పచ్చని పొలాలు, ఇంకా ఎద్దులు, పాలు పొంగించడాలు, తెల్లవారుజామునే ఫాగ్, దాంట్లో చలిమంటలు వేసుకొని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ ఆ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చుతుంది. అట్ ప్రజెంట్ సిటీలో అట్లాంటివి ఏం దొరకవు, అందరూ విలేజ్కి వెళ్ళాలనే ప్రిఫర్ చేస్తారు. సో నేను ఆ థీమ్ బేస్ చేసుకొని అందుకే ఇలాగా ప్రిఫర్ చేసి వేస్తాను ఇక్కడ. ప్లాన్ యువర్ రంగోలీ అపాన్ దట్ థీమ్. ఓకే, నైస్. సో మీకు ఏం కోడి పందాలు అండ్ ఫుడ్ అంతే. ఫుడ్ సంథింగ్. ఓకే, సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఈచ్ ఇండివిజువల్ ఒకటి చెప్పండి. స్టార్టింగ్ ఫ్రమ్ యూ. నాకైతే కైట్స్, కోడి పందాలు. ఫెస్టివల్స్ చుట్టాలు వాళ్ళందరూ వస్తారు, సెలబ్రేషన్స్ బాగా అందరు కలిసి ఒకే ఫ్యామిలీలో ఉంటారు. అండ్ మెయిన్లీ మీరు గర్ల్స్ ఇది మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, లైక్ డ్రెస్సింగ్. ఆ రోజు చాలా మంది ట్రెడిషనల్ గా వేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. క్రికెట్ గ్రౌండ్ లో కైట్ బాబులు. సో యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ ఆర్తి. సురేఖ. రమ్య. సో మా ఛానల్ తరపున ఫస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఒక్కొక్కటి చెప్పండి. నాకైతే నాటుకోడి సంక్రాంతి అంటే మేము బాగా తింటాం నాన్ వెజ్. భోగి రోజు తింటాం, కనుమ రోజు తింటాం అనమాట. ఇవాళ మా ఇంట్లో కోడి కూర మాత్రం. సో నాకు ఫెస్టివల్స్ అంటే మామూలుగా ఫుడ్ ఎక్కువ.
నాటుకోడి. నాటుకోడి. మాతల్లే యాక్చువల్లీ మాది గోదావరి అనమాట. సో మేము గోదారోళ్ళవండే. ఇవన్నీ బాగా పిండి వంటలు అన్నీ బాగా చేసుకుంటాం. ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ యూ. పిండి వంటలు ఎక్కువ గుర్తొస్తాయి అండ్ ముగ్గులు. అండ్ ఎవ్రీ సంక్రాంతి అయితే బీచ్ విజిట్ చేయడం ఇస్ మ్యాండేటరీ. బీచ్ ఫీస్. మంచి మంచి కట్టుబాట్లు సార్. అయితే ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడం కంప్లీట్. ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తాం. ఎవరైనా కైట్ ఎగరేస్తారా? సంథింగ్ యూ హ్యావ్ సమ్ ప్రేయర్? అన్ఫార్చునేట్లీ కైట్ చిరిగిపోయింది. కాకపోతే ఎగరేసేవాళ్ళమే. ఓకే ఓకే నైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెబ్సైట్ కన్ఫ్యూజన్ మాస్టర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వెబ్సైట్ కన్ఫ్యూజన్ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Please do subscribe to website Confusion Master. థ్యాంక్ యూ.